సాధించుకున్న తెలంగాణలో అమలవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టాల్సి వస్తుందని ఎన్నడూ భావించలేదన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అనేది పక్కా ప్లాన్ ప్రకారం చేసిందనని ఆరోపించారు. యువమోర్చా నాయకులు న్యాయం కోసం ఉద్యమం చేస్తే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ యొక్క అమరవీర స్తూపం తొలి దశ ఉద్యమంలో 369 మంది తూటాలకు బలైనటువంటి అమరవీరులకు సాక్షి ఈ యొక్క స్తూపం. ఈ అసెంబ్లీ సాక్షి. ఈ అసెంబ్లీ ముట్టేటప్పుడు ఇదే ఉద్యమ తరహాలో పోరాడు. ఇదే ఉద్యమ తరహాలో తెలంగాణ విముక్తి కొరకు, తెలంగాణ తల్లి విముక్తి కొరకు ఈ రోజు హైదరాబాద్ బంద్ చేశాం. సకల జిల్లా సమ్మె చేశాం. సకల జిల్లా సమ్మె చేశాం. ఆ రోజు రైల్ రోకో చేశాం. ఇన్ని ఉద్యమాలు చేసినందుకు తెలంగాణ విముక్తి కొరకు. మేము అడగలేదు, మీరే చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు దోపిడీ, జలయజ్ఞం పాటు నిధులు దోపిడీ, నిధులు